పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో స్థానికంగా ఉన్న మాంసం దుకాణాలన్నీ మూతపడ్డాయి. వేల్పూరు నుంచి తణుకు వరకు ఎక్కడా మాంసం దుకాణాలు ఓపెన్ కాలేదు. చిన్న పెద్ద వ్యాపారులంతా అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో హోల్సేల్ వ్యాపారుల దగ్గర నుంచి గ్రామాల్లో చిరు వ్యాపారుల వరకు అందరూ దుకాణాలను మూసివేశారు. రోజుకు 2 లక్షల రూపాయల వరకు నష్టం జరుగుతుందని హోల్సేల్ దుకాణదారులు చెబుతున్నారు. మాంసం నిషేధంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అయితే కంప్లీట్గా చికెన్పై నిషేధం విధించారు. మాంసం దుకాణాన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ కలకలం ఏదైతే వేల్పూరు గ్రామానికి సంబంధించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో ఆ రోజు నుంచి కూడా హోల్సేల్ షాపులతో సహా అన్ని కూడా మూతపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం ఈ వ్యాన్కి సంబంధించి ఈ వ్యాన్ తోటి హోల్సేల్గా ఇచ్చే వారి దగ్గర నుంచి గల్లీల్లో ఉండే చిన్న చిన్న షాపుల వరకు కూడా పూర్తిగా మాంసం విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా ఈ వ్యాన్ ఎండ కూడా అన్ని గ్రామాలకి కూడా డెలివరీ చేసుకుంటూ వెళ్ళే హోల్సేల్ షాప్ వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సుమారుగా రోజుకి ఆర్డర్స్ ఎంత లేదన్నా ఒక 50 కేజీలు 100 కేజీల వరకు ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా శానిటైజ్ చేశారు, శుభ్రంగా కడిగేసి శానిటైజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఈ దుకాణం అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఓనర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి మీకు నిషేధం విధించారు? అసలు టోటల్గా ఎన్ని రోజులు నిషేధం అని చెప్పారు? 22 రోజులమ్మా. 22 రోజులు. సో టోటల్గా మీరు హోల్సేల్ షాప్ కదా, ఎన్ని గ్రామాలకి మీరు కోల్డ్ సప్లై చేస్తూ ఉంటారు? అసలు 10 ఊళ్ళ దాకా ఇస్తాము. 10 ఊళ్ళ దాకా ఇస్తాం. 10 ఊర్లు. 10 ఊర్లకి మొత్తం మీ దగ్గర హోల్సేల్ ఆగిపోయింది, వారందరికీ స్టాక్ ఆగిపోయినట్టు కదా. వారు కూడా ఇదే జోన్లో ఉన్నారా? 10 కిలోమీటర్ రేంజ్లోనే ఉన్నారా? ఉంటాయి 8 కిలోమీటర్ల దాకా ఇస్తున్నామమ్మా. ఇక్కడి నుంచి తణుకు నుంచి సుమారుగా ఎంత సప్లై చేస్తారు సార్ రోజుకి వచ్చి? రోజుకు 1200 ఇస్తాము. 1200 కోల్డ్. సుమారుగా ఇప్పుడు ఎంత రోజు నష్టం ఎంత జరుగుతుంది సార్ సుమారుగా? రోజు 2 లక్షల రూపాయలు మరి వ్యాపారం జరిగేది కదమ్మా. మరి ఇప్పుడు మొత్తం ఆగిపోయింది కదా. 2 లక్షల వ్యాపారం మొత్తం అయిపోయింది. ఎంతమంది వర్కర్స్ ఉంటారు సార్ అప్రాక్స్గా మీ దగ్గర? మాకు ఒక 5-6 ఉన్నారండి. 5-6 వర్కర్స్. వారందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎక్కడ అదే బయట నుంచి వచ్చి పనిచేస్తారు? నుంచి ఒకరు, రాలింగ్ నుంచి ఒకరు, తణుకు నుంచి ఒకరు, వారందరికీ ఉపాధి గుడ నుంచి 2 వస్తారు. మొత్తం వారందరికీ ఉపాధి కోల్పోయినట్టు సార్? అవునమ్మా. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కలకలం క్లియర్ అయ్యే వరకు కూడా మీకు ఇది మరి దుకాణాలు ఓపెన్ చేయడానికి లేదు. సో మీ దగ్గర ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సిమ్టమ్స్ కనిపించడం కానీ ఇలా జగ్గు, జ్వరం, రొంపు అలాంటివి ఇది అది చూసుకున్నట్లయితే హోల్సేల్ దుకాణాల దగ్గర నుంచి కూడా రీటైల్ వరకు కూడా పూర్తిగా అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా కూడా మాంసం దుకాణాలన్నీ కూడా వేల్పూరు గ్రామం తణుకు నియోజకవర్గానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పూర్తిగా అయితే మాంసం దుకాణాలలో మాంసం అమ్మడాన్ని నిషేధించారు కలెక్టర్. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే సుమారుగా ఈ ఒక్క షాప్లోనే రోజుకి 2 లక్షల వరకు కూడా మొత్తం ట్రాన్సాక్షన్ ఆగిపోయిందంటూ కూడా ఓనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 10 ఊళ్ళకి సప్లై చేస్తానని చెప్తున్నారు. 10 ఊళ్ళకి కూడా సప్లై కూడా ఆగిపోయింది. సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మాంసం దుకాణాల మీద ఏ విధంగా ఉందనేది చూడడానికి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇది ఒకటి ఉదాహరణగా కూడా మనం తీసుకోవచ్చు. ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి పూర్తిగా వెస్ట్ గోదావరిపై కనిపిస్తున్న ఇంపాక్ట్.